హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి గ్రూప్ బై ఫంక్షన్ ఎక్సెల్లో పైథాన్తో ఎలా చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? సో మరి పైథాన్ లాస్ట్ వీడియో వచ్చేసి మనం గ్రూప్ బై ఫంక్షన్ ఎక్సెల్ బీటా వర్షన్లో చేసాం కదా, ఆఫీస్ 65 ఎక్సెల్ బీటా వర్షన్లో చేసాం కదా. ఇప్పుడు ఆఫీస్ 65లోని పైథాన్ ఉపయోగించి ఎలా చేయొచ్చో గ్రూప్ బై చూద్దామండి. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో డిఫరెన్స్ చాలా ఉందండి. ఒకవేళ మనం ఇప్పుడు నార్మల్ గ్రూప్ బై వచ్చేసి ఎక్సెల్ బీటా వర్షన్లో అవైలబుల్ ఉంది. మన ఆఫీస్ 65 నార్మల్ వర్షన్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అదే మరి స్పీడ్ విషయంలోకి వస్తే నార్మల్ గ్రూప్ బై కంటే పైథాన్తో చేసే గ్రూప్ బై ఫంక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా దాంట్లో లిమిటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి, దీంట్లో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉంటాయి పైథాన్తో చేసిన దాంట్లో. సో మన డేటా కూడా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు పైథాన్ గ్రూప్ బై అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఈజీగా మిలియన్స్ ఆఫ్ రోస్ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతుంది అనమాట. సో వెన్ కంపేర్ టు నార్మల్ గ్రూప్ బై. ఓకేనా? సో ఫార్ములాస్ కూడా ఫంక్షన్స్ కూడా ఎక్సెల్ ఫంక్షన్స్ గ్రూప్ బైలో ఉపయోగించాల్సింది. దీంట్లో సింపుల్ పైథాన్ కోడ్. సో పైథాన్ మీకు రాకున్నా పర్లేదు, మెల్లమెల్లగా సింటాక్స్ చిన్న సింటాక్స్ అయితే నేర్చుకుంటే ఆటోమేటిక్గా పైథాన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో మరి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు పైథాన్ ఉపయోగించేసి గ్రూప్ బై చేద్దాం దీనికి. సో ఇక్కడ ఒక చిన్న డేటా తీసుకున్నాను. ఒకటేమో కేటగిరీ వైజ్గా, ప్రోడక్ట్ వైజ్గా సేల్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? కేటగిరీ వైజ్గా, ప్రోడక్ట్ వైజ్గా సేల్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ క్వాంటిటీ, రీజన్. సో ఇప్పుడు మనం దీన్ని గ్రూప్ బై చేసి ఇలా మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా, ప్రోడక్ట్ వైజ్గా గ్రూప్ బై చేద్దాం అనుకోండి. ఫస్ట్ అయితే మనము సింపుల్ పైథాన్ని ఎలా లోడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనిలో పైథాన్ కోడ్ యూజ్ చేయాలంటే మనము ఈ డేటాని లోడ్ చేయాలంటే మనం ఇక్కడ ఈ సెల్లో పైథాన్ కోడ్ ఉపయోగించాలి. సో మరి సెల్లో పైథాన్ కోడ్ ఉపయోగించాలంటే నార్మల్గా పైథాన్ కోడ్ రాయాలంటే ఇక్కడ ఫస్ట్ పీవై రావాలంటే పైథాన్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత దాంట్లో కోడ్ రాయాలన్నమాట. సో మరి దీంట్లో పైథాన్ కోడ్ రాయాలంటే Ctrl+Alt+Shift+P అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ పీవై అనేది వచ్చేస్తుంది. దీంట్లో కోడ్ రాయొచ్చు. లేదా ఫార్ములాస్ వెళ్ళండి, ఇక్కడ ఇన్సర్ట్ పైథాన్ క్లిక్ చేయండి, అలా కూడా చేయొచ్చు. ఓకేనా? లేదా అలా గుర్తుండిపోతుంటే =py అని రాసేసి ఓపెన్ బ్రాకెట్ ఇవ్వండి. ఓకేనా? సో పైథాన్ కోడ్ రాయడానికి అసలు అయితే యాక్టివ్ అయిందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ పైథాన్ కోడ్ రాయాలంటే ఈ డేటాని లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుని డేటాని, లేదా దాని నేమ్ సెలెక్ట్ చేసుకుని అయిపోతుంది. డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక నేమ్ ఇస్తే బెటర్ కదా. సో దేని నేమ్ ఇచ్చేద్దాం. ఒకనే ఏదైనా పేరు ఇచ్చేసేయండి. దానికన్నా ముందు ఒక పేరు ఇచ్చేయండి. జస్ట్ డియా, బియా, సంథింగ్ ఏదైనా మీ ఇష్టం. సేల్ అని ఇచ్చవచ్చు, ఏదైనా ఇచ్చవచ్చు. నేను సింపుల్గా డి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? Ctrl ఎంటర్ కొట్టాలి. పైథాన్లో కోడ్ రాసిన తర్వాత నార్మల్ ఎంటర్ కొడితే కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? కిందకు వచ్చేస్తుంది సెల్. అలా కాకుండా Ctrl ఎంటర్ కొట్టండి. Ctrl ఎంటర్ కొట్టేస్తే అది ఒక డేటా అనేది లోడ్ అయింది దీంట్లోకి. ఓకేనా? పైథాన్లోకి లోడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన నార్మల్గా ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్సెల్లోకి దీన్ని ఎక్సెల్ వాల్యూస్ కొడితే ఆ డేటా అంతా మళ్ళీ నార్మల్గా కనిపించేస్తుంది ఇక్కడ. ఓకేనా? Ctrl మళ్ళీ ఒక డేటా ఫ్రేమ్లో ఇక్కడ లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి ఒక పేరు ఇచ్చేసాం కదా, దీన్ని మనం ఈ పేరుని యూజ్ చేసుకొని మనం దాన్ని ఎలా అంటే అలా అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే పేరు ఇచ్చామో అది బెటర్ ఎక్కడైనా టాప్లో అయినా ఎక్కడైనా పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ పేరు ఇచ్చాం కాబట్టి ఇట్ సైడ్ దాన్ని పేరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనం ఇక్కడ రాసాం అనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం బెటర్ లేదా ఒకటే దాంట్లో కోడ్ రాసిస్తే అయిపోతుంది. సో కాకుండా నేను అక్కడ లోడ్ చేయడానికి ఒకటి అది చెప్పేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకు ఆ డి అనేది దాన్ని నేమ్ ఇచ్చాము కదా, దాన్ని గ్రూప్ బై చేద్దాం. ఎలా చేద్దాం? =py. సో ఇప్పుడు ఫస్ట్ నేను సేల్స్ని సమ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ సేల్ అనేది ఉంది కదా, ఇది సమ్ చేద్దాం అనుకున్నాను. దాన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ డి రాయండి. మనం ఏదైతే డి ఇచ్చాము కదా, డి డాట్ ఇక్కడ హెడింగ్ ఏంటది? మన సేల్స్ అనేది హెడింగ్ కదా. సో సేల్స్ అనేది ఇలా రాయొచ్చు. లేదా ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఇలా సేల్స్ అని కూడా రాయొచ్చు. సేల్స్ లేకపోతే బెటర్ ఇంత ఈజీ అని ఉంది కదా, సేల్స్ డాట్ సమ్ అని రాసేసి క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ కొడితే రాదండి. ఎంటర్ కొడితే ఇలా వస్తుంది. సో Ctrl ఎంటర్ కొట్టండి. Ctrl ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా దాని సేల్ వాల్యూ అయితే తెలిసిపోతుంది కదా. సో ఈ విధంగా మనం సేల్ యొక్క సమ్ చేస్తాం. సో సేల్స్ యొక్క సమ్ చేస్తే ఒకటే సరిపోతుందా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే ప్రోడక్ట్ వైజ్గా సేల్స్ సమ్ కావాలనుకోండి. సో ప్రోడక్ట్ వైజ్గా కాకుండా బెటర్ కేటగిరీ వైజ్గా సేల్స్ సమ్ కావాలనుకోండి. సో డి పక్కన ఏం చేయొచ్చు? ఇంకో
కేటగిరీ అని రాస్తే నార్మల్గా రాదు కదా, గ్రూప్ బై. అప్పుడు ఎలక్ట్రానిక్ డబుల్ ఉంది అలా ఉంది కదా. సో ఏం చేయొచ్చు అంటే గ్రూప్ బై అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. గ్రూప్ బై అంటే కేటగిరీని గ్రూప్ చేసేసి దానికి సేల్స్ సమ్ రాయండి అనమాట. సో గ్రూప్ బై ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టర్ కామర్స్లో ఏదైతే కేటగిరీ ఉందో కేటగిరీ ఇచ్చేసేయండి. నార్మల్ సింగిల్ ఇన్వర్టర్ కామర్స్ రాయొచ్చు, డబుల్ ఇన్వర్టర్ కామర్స్ రాయొచ్చు. కేటగిరీ ఇన్వర్టర్ కామర్స్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి డాట్ ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్, సేమ్ కంట్రోల్ ఎంటర్ కొట్టేసేయండి. సో ఇక్కడ డేటా వచ్చేసింది, డేటా వచ్చేసింది, కాకపోతే ఇది ఫ్రేమ్లో వచ్చేసింది కదా, సింగిల్ ఫ్రేమ్లో. సో దీన్ని మనకు ఎక్సెల్ వాల్యూస్లోకి ఇచ్చేస్తే ఈ విధంగా కేటగిరీ వైజ్గా సేల్స్ వచ్చేస్తుంది అనమాట. మరి దీనికి దానికి తేడా ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ నార్మల్ ప్రైవేట్ టేబుల్ లాగా వస్తుంది కదా, ప్రైవేట్ టేబుల్ లాగా వచ్చినప్పుడు దీని అంటే జస్ట్ ఇప్పుడు మనం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సేల్ వాల్యూస్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతాయి. మన ప్రైవేట్ టేబుల్లో రీఫ్రెష్ అవి కొట్టాల్సి వస్తుంది కదా. సో దీంట్లో ఈజీగా మనకి డేటా అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సో మరి అలా కాకుండా కేటగిరీ వైజ్గా ప్రోడక్ట్ వైజ్గా కూడా మనం సేల్ కావాలనుకోండి. సో కేటగిరీ ఇక్కడ గ్రూప్ బైలో ఇంకో కామా ఇచ్చేసి ప్రోడక్ట్ అని రాస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు రాసేటప్పుడు చూడండి, కేటగిరీ కానీ ప్రోడక్ట్ కానీ అంటే అది ఎలా ఉంటే అది హెడింగ్ అనేది ఎలా ఉంటే అలా రాయండి. అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్ ఉంది, ఎలా ఉంటే అలా రాయండి. సో నార్మల్ లెటర్ రాస్తే కంట్రోల్ ఎంటర్ కొట్టినా ఇప్పుడు రాదు, నార్మల్ రాసిన సో రాదు. కాకపోతే ఇక్కడ రెండు రాస్తున్నాం కాబట్టి దీనికి క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ క్యాపిటల్ పి కొట్టినా ఇక్కడ రాదు, కాకపోతే ఇక్కడ మనకి ఏం చేయాలంటే దీనికన్నా ముందు ఒక స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇవి రెండు కూడా గ్రూప్ బై చేస్తున్నాం కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్, ఇది క్లోజ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేసేయండి. ఓకేనా. సో ఈ విధంగా మనం కేటగిరీ వైజ్గా, ఓకేనా, ప్రోడక్ట్ వైజ్గా సేల్స్ రావాలి. సో ఇప్పుడు నాకేంటంటే కేటగిరీ వైజ్గా ఇలా వచ్చేసింది. సో సేల్స్ ప్రోడక్ట్ వైజ్గా వచ్చింది. ప్రోడక్ట్స్ ఒక క్లాతింగ్లో రెండు ఉండడం వల్ల సో మనకి రెండు క్లాతింగ్, రెండు ఎలక్ట్రానిక్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇలా వద్దు, ఇది కామా సపరేటర్ కావాలనుకోండి. ఓకేనా, ఇది కామా సపరేటర్ కావాలనుకోండి. నార్మల్ ప్రైవేట్ కూడా మనకి వీలవుతుంది కదా. సో మరి ఇక్కడ పైథాన్లో పెంచేసి కామా సపరేటర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోడక్ట్ ఇక్కడ తీసేద్దాం. ఓకేనా, ప్రోడక్ట్ ఇక్కడ తీసేసి కేటగిరీ ఒకటే ఇక్కడ పెట్టేద్దాం, గ్రూప్ బైలో కేటగిరీ ఒకటే పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి తర్వాత డాట్ దగ్గర అగ్రిగేట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకేనా, అగ్రిగేట్ ఓపెన్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ చేద్దాం. ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేసి మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో, అంటే ప్రోడక్ట్ వచ్చేసి కామా సపరేట్ చేయాలనుకుంటున్నాం, సేల్స్ వచ్చేసి సమ్ చేయాలనుకుంటున్నాం. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ప్రోడక్ట్ ఉందనుకోండి, ప్రోడక్ట్ అనేది ఇలా ఇచ్చేసి సేల్స్ అయితే సమ్ చేద్దాం. ఓకే, ప్రోడక్ట్ వచ్చేసి సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి సమ్ చేయాలా కౌంట్ చేయాలంటే కామా సపరేట్ కావాలంటే మనము దీన్ని ల్యాండా ఉపయోగించి, నేను గ్రూప్ బైలో ల్యాండా ఉపయోగించాను కదా. సో అదేవిధంగా దీనిలో ల్యాండా ఉపయోగించవచ్చు. సో ల్యాండా LAMBDA ల్యాండా స్పేస్ ఇచ్చేసి ఎక్స్ అని ఉపయోగించేసి కొలాన్ ఇచ్చేసి ల్యాండా ఎక్స్ అంటే ప్రతి వాల్యూ, దానిలోని వాల్యూ ఎలా కావాలి మనకి ఇన్వర్టర్ కామర్స్లో కామా ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఇన్వర్టర్ కామర్స్ క్లోజ్ చేసి, అంటే కామా సపరేటర్లు కావాలి, కామా సపరేటర్ జాయిన్ కావాలి. అంటే దానిలో ఏమో కాంకాట్ ఎక్స్ సంథింగ్ రాస్తాం కదా, అరే టు టెక్స్ట్ రాస్తాం కదా. సో జాయిన్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఫార్ములాలో జాయిన్ ఆఫ్ ఎక్స్ రాద్దాం. ఓకేనా, జాయిన్ ఎక్స్ వచ్చేసి కామా ఇచ్చేసి సేమ్ ఇంకోటి ఏం కావాలి మనకి సేల్ వచ్చేసి సేల్ కూడా ఇన్వర్టర్ కామర్స్ రాద్దాం. సేల్ అనేది సమ్ కావాలి కదా, సేల్స్ వచ్చేసి సమ్ కావాలి. ఓకేనా, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టాం అనుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఎక్కడ మిస్ అయిందో చూద్దాం. ప్రోడక్ట్ వచ్చేసి ల్యాండా ఎక్స్, ఓకే ప్రోడక్ట్ కరెక్టే, ల్యాండా ఎక్స్ జాయిన్ వచ్చింది కదా, జాయింట్ జాయిన్ కదా, జాయిన్ బట్ డాట్ ఉండాలి, డాట్ కంట్రోల్ ఎంటర్ చూడండి, జాయిన్ ఎక్స్. సో సేల్స్ సమ్. సో ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చేసిన తర్వాత డాట్ జాయిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ప్రోడక్ట్ సేల్స్ అని వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సేల్స్ అనేది పైనకి వచ్చింది కదా, అంటే డిఫాల్ట్గా అది 0 1 2 3 సంథింగ్ నుంచి పైథాన్లో ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేద్దామంటే ఈ పైన హెడ్డింగ్స్ పైన ఉండకుండా ఈ ఇండెక్స్లోనే వచ్చేటట్టు చూద్దాం అనమాట. ఎలా అంటే జస్ట్ రీసెట్ ఇండెక్స్ అని ఉంటుంది కదా, రీసెట్ ఇండెక్స్ అనేది ఇచ్చేసి
ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కొట్టేసేయండి. సో అప్పుడు దాంట్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం హెడింగ్ అనేది హైలైట్ చేసుకోవచ్చు, ఇలా హైలైట్ చేసుకోవచ్చు. సో ఇదేంటి ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది. మనం ప్రైవేట్ టేబుల్ అయితేనేమో రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది కదా, ఇది మనం రిఫ్రెష్ చేయాల్సిన అక్కర్లేదు. మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి, ఎక్స్టెండ్ చేసినా ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసినా అటు సైడ్ ఎక్స్టెండ్ చేసినా ఈజీగా మనకి, అంటే అటు సైడ్ ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది కదా కేటగిరీ. సో ఇక్కడ మనము ఇంకా ఏం రాసాం, బైక్స్ అనేది ఏదైనా కేటగిరీ రాసాం అనుకోండి, వెహికల్స్ అందరం. ఓకేనా. వెహికల్స్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి యమహా అని రాసాం అనుకోండి. ఓకేనా. యమహా వెహికల్ యమహా. సో దాన్ని సేల్స్ వచ్చేసి సంథింగ్ ఇది ఒక రాసేద్దాం. ఓకే. క్వాంటిటీ వెస్టర్న్ రాసేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఆటోమేట్ అయిపోతుంది. ఇంకా మనము ప్రతిసారి డేటా ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది. సో మనం రిఫ్రెష్ చేయాలని అవసరం కూడా లేదు. ఓకేనా. ఇది పైథాన్ యూజ్ చేసి మన ఎక్కువ డేటాను కూడా, హ్యూజ్ డేటాను కూడా ఈజీగా చేయొచ్చు. మనకు ప్రైవేట్ టేబుల్ అయితే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కూడా, ఎక్కువ డేటా ఉన్నప్పుడు స్ట్రక్ అయ్యే ఛాన్సెస్, అంటే కొంచెం స్లోగా రావడం కానీ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు పైథాన్తో ఉపయోగించినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక అయితే లైక్ కొట్టండి. మీరు లైక్ కమెంట్తోని నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే ఎంకరేజ్ లభిస్తుంది, అండ్ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియో కోసం నేను లాస్ట్ ఎండింగ్లో ఆ వీడియో అయితే ట్యాగ్ చేశాను. సో మీరు అక్కడి నుంచి వెళ్ళి ఆ గ్రూప్ బై వీడియో అనేది చూడండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.